హవాలా వ్యాపారాలు అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ను మరో పేరులా మార్చేందుకు అధికార టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ అవినీతి చోటు చేసుకున్నా అందులో పచ్చనేతల పేర్లు వినిపించడం కనిపించడం పరిపాటిగా మారుతుంది. వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఈ కేసును సిఐడి ఛేదించగలదా? కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం లేకుండా ముందుకు సాగగలరా? అందుగలడిందు లేడని సందేహము వలదన్నట్టు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న అన్యాయాలు అక్రమాల్లో అధికార పార్టీ నాయకులు కార్యకర్తల పేర్లు మారుమోగుతున్నాయి. మొన్న విజయవాడలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారం ఇంకా జనం కళ్ల ముందు నుంచి వెళ్లకముందే కళ్ళు బైర్లు కమ్మే రీతిలో హవాలా స్కామ్ విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల తరలింపు వ్యవహారం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. విశాఖకు చెందిన వడ్డీ మహేష్ దాదాపు 1500 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించి అక్కడి నుంచి మళ్లీ వచ్చేలా లావాదేవీలు నిర్వహించారు. సింగపూర్ నుంచి లావాదేవీలు జరిగాయనే మాటలు వినపడుతూ ఉండడంతో దీని వెనుక పెద్ద నాయకుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెద్ద ర్యాకెట్ వెనుక విశాఖ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. విజయవాడలోనూ హవాలా భాగోతం వెలుగు చూస్తుంది. ఈ వ్యవహారంలో నిందితులను కాపాడేందుకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు జనాన్ని నివ్వెరపరుస్తున్నాయి. హవాలా ఏజెంట్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది చాలదన్నట్లు బాధితుడిపైనే ఎదురు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో తెరచాటు నుంచి చక్రం తిప్పుతున్న అధికార పార్టీ ఎంపీ, మంత్రి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ హవాలా ర్యాకెట్ కేసులో నగరంలోని 2 కార్పొరేట్ ఆసుపత్రుల ఎండీలు, మరో న్యూరాలజిస్ట్తో పాటు అధికార టీడీపీ నేతలు నిందితులుగా ఉండడంతో ఈ కేసుకు ప్రాముఖ్యత లభించింది. టైమ్స్ హాస్పిటల్ ఎండీ మైనేని హేమంత్, హెల్ప్ హాస్పిటల్ ఎండీ చలపాటి రవి, ప్రముఖ న్యూరాలజిస్ట్ పువ్వాడ రామకృష్ణ, తెలుగుదేశం నాయకుడు చలపాటి వెంకటేశ్వరరావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తాతాజీల పేర్లు ఈ కేసులో నిందితులుగా బయటకొచ్చాయి. హవాలా ఏజెంట్ బ్రహ్మాజీపై దాడి జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు అతన్ని కిడ్నాపర్ల బారి నుంచి కాపాడగలిగారు. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. ఈ కిడ్నాప్ దాడి ఘటనలోని కీలక వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారు కావడం, ఈ కేసులో విదేశాల నుంచి 50 కోట్ల రూపాయలు తెప్పించి ఇస్తానంటూ నిందితుల నుంచి సుమారు 40 లక్షల రూపాయల వరకు బ్రహ్మాజీ తీసుకోవడంతో సాధారణ కేసులకు భిన్నంగా ఈ కేసును పోలీసులు టేకప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మాజీ విషయం పోలీసుల దృష్టికి రాగానే అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు రంగప్రవేశం చేశారు. ఈ కేసుతోనూ లా అండ్ ఆర్డర్తోనూ సంబంధం లేని తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావును ఈ కేసులో సెటిల్మెంట్ కోసం వాడుకున్నట్లు తెలుస్తోంది. వేధింపులు జరుగుతున్నాయంటూ బాధితుడి సోదరుడు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ను ఆశ్రయించడంతో పోలీసుల సెటిల్మెంట్ దందా కూడా బయటపడింది. ఈ కేసును డీసీపీ స్థాయి అధికారికి అప్పగించి విచారణ జరపాలని సిపి ఆదేశించడంతో ఈ కేసులోని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం వ్యవహారం బయటకు వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి, అధికార పార్టీకి కొమ్ము కాసే మరో పత్రికాధిపతి రంగంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. బ్రహ్మాజీ సన్నిహితులతో మంత్రి ఆదేశాల మేరకు ఆయన సన్నిహితులు రాజీ చర్చలు కూడా జరిపారు. మరోవైపు ఉన్నత స్థాయి నుంచి పోలీస్ కమిషనర్పై ఒత్తిళ్లు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. దీని ఫలితంగా సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. మరోవైపు ఈ కేసును చిన్న సంఘటనగా చూపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అదే క్రమంలో కేసులో నిందితుడు బ్రహ్మాజీ పైన కూడా ఎదురు కేసులు పెట్టడం ద్వారా రాజీకి తీసుకురావాలని అధికార పార్టీ నేతల ప్రయత్నాలకు అనుగుణంగా పావులు కదులుతున్నాయి. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెబుతూనే ఇది హవాలా కాదని అనడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా, బ్రహ్మాజీని విచారించకుండా హవాలా కాదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇది విజయవాడ విశాఖ హవాలా కేసులకు సంబంధించిన తాజా సమాచారం. ముందుగా దీనిపై మాట్లాడడానికి కటార శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, యాక్చువల్గా ఒక కేసు జరిగిన తర్వాత అంటే ఒక బ్యాంక్ నుంచి దాదాపు 530 కోట్లు చైనా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, సింగపూర్ లాంటి వేరియస్ కంట్రీస్కి ఇక్కడి నుంచి పంపిన తర్వాత ఇంత పెద్ద మొత్తం కేసుని సిఐడి నేనే చేస్తా, లేకపోతే నేనే విచారిస్తా, అవసరమైతే ఈడీని తీసుకుంటాం, లేకపోతే ఒకవేళ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈడీ సహకారం తీసుకుంటాం అని ఒక రకమైన ప్రయత్నం చేశారు నేరుగా స్వయంగా డీజీపీనే. ఇలాంటి కేసులు నిష్పక్షపాతంగా జరగాలంటే, ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే యాక్చువల్గా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఒక రకమైన పద్ధతి పాటిస్తారు. ఆ పద్ధతి ఏంటి, ఎందుకు పాటించలేదు అనుకోవచ్చు. ఇది మనం గమనించినట్టుగైతే సార్ ఒక 5-6 రోజుల నుంచి పత్రికల్లో దాదాపు అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో ఇష్యూ అయితే బయటకు వచ్చింది.
2014 ఎలక్షన్ తర్వాత దాదాపు 1500 కోట్లు ఒక్క వ్యక్తి పూనుకొని డొల్ల కంపెనీలు పెట్టి మనీ కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ ఇక్కడి నుంచి విదేశాలకు పోయినట్టుగా చూపించినట్టు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే డబ్బు విదేశాలకు అక్రమంగా తరలిందో, అంటే ఒక దొంగ ఇన్వాయిస్లు పెట్టేసి దొంగ బిల్లులు జనరేట్ చేసి డబ్బు తరలిందో, ఈడీ ప్రమేయం అనివార్యం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రమేయం అనివార్యం కావాలి మొట్టమొదటి అసలు అది. సరే, కేసు విచారణకు సంబంధించి గత 2-3 రోజులుగా మీరు చూసినట్టుగైతే మొదట్లో వచ్చినంత ఇంటెన్సిటీ పత్రికల్లో తగ్గింది. ఫస్ట్లో 3-4 రోజులు అంటే మనకి పల్స్ మనకి అక్కడే అర్థమవుతా ఉంది. ఫస్ట్లో ఇష్యూ బయటకు వచ్చినప్పుడు 1500 కోట్ల రూపాయలు ఒకే రోజు ఒకే ట్రాన్సాక్షన్లో 590 కోట్ల రూపాయలు వచ్చినాయని, ఇంకో 90 కోట్లు వచ్చినాయని చెప్పి ఒక కదలికి వచ్చింది. దీనిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు వెస్ట్ బెంగాల్, మన దేశంలో ఈ రాష్ట్రాల్లో, అలాగే 3 ఇతర దేశాలతో కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు, డొల్ల కంపెనీలు క్రియేట్ అయినట్టు అక్కడెవరు రన్ చేస్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ కేసుగానే మనం భావించాలి. ఇది కేవలం హవాలా కాదు, ఇది మనీ లాండరింగ్తో కూడుకున్నటువంటి కేసు. నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకోవడం కోసం ఖచ్చితంగా కొంతమంది పెద్దలు దీని వెనకాల, రాజకీయ నాయకులు కావచ్చు, బడా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా బడా పారిశ్రామికవేత్తలు. డిమానిటైజేషన్ తర్వాత వెలుగులోకి వచ్చిన విచిత్రం ఏంటంటే పత్రికల్లో డిమానిటైజేషన్ మామూలుగా ఎలాంటి వ్యాపారం కూడా గందరగోళం అయ్యారు. సరే, ప్రజలు గందరగోళం పక్క పెడితే డిమానిటైజేషన్ ఇతను కలిసి వచ్చిందేమో అన్నట్టుగా పత్రికల్లో రాయటం జరిగింది. డిమానిటైజేషన్ కారణంగా లాభపడిన కేసుగా దీన్ని చూస్తూ ఉన్నాం. సో డిమానిటైజేషన్ తర్వాత అసలు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు చెన్నైలో 40 కోట్లు, నిన్న ఇవాళ కూడా 40 కోట్లు 50 కోట్లు బీజేపీ నాయకుల దగ్గర దొరికినాయని, లేదా అంతకుముందు శేఖర్ రెడ్డి దగ్గర 90 కోట్లు దొరికినాయని, 100 కోట్ల లోపాటికి ఇంత విషయం అయినప్పుడు 1000 కోట్ల రూపాయలు, 1500 కోట్లు ఈ 2 ఏళ్లలో, ముఖ్యంగా ఈ 5-6 నెలల్లో 500-600 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది ఒక అకౌంట్, ఒక బ్రాంచ్ ద్వారా. సో దీన్ని మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. డిమానిటైజేషన్ ఒక పక్కన జరుగుతూ పెద్ద ఎత్తున డబ్బు చలామణిలోకి రావట్లేదని చెప్తున్న కేసులో కూడా ఇంత పెద్ద మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇది ఎవరు అధికార పార్టీకి సంబంధించింది అనుకోవాలా, లేకపోతే అధికార పార్టీ దన్నున్న నాయకులు వాళ్ళ అనుచరులు చేస్తున్నారు అనుకోవాలా? ప్రజల్లో బోలేని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నంలో గతంలో ఎప్పుడు కూడా ఈ హవాలా గందరగోళాలు కానీ ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి సిటీ. హవాలా కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, వ్యాపారాలు ఉన్నా ఏదో పెద్ద పబ్లిక్ సెక్టర్ తప్ప, మాదిరి వ్యాపారాలు తప్ప ప్రైవేట్ వ్యాపారాలు పెద్ద భారీగా ఈ రకమైన కుంభకోణాలు కానీ ఇవన్నీ లేనటువంటి నగరం. సో అక్కడ ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నప్పుడు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశాలకు తరలి వెళ్ళినప్పుడు తక్షణం ప్రభుత్వం చేయాల్సిన పని అంటే ఏమాత్రం రెండో ఆలోచన లేకుండా సిబిఐకి, ఈడీకి అప్పగించడం అన్నది ఏమాత్రం ఇష్యూని పరిష్కారం చేయాలని ఆలోచన ప్రభుత్వాన్ని చేసేటువంటి పని లేదు. మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ కేసు, ఖచ్చితంగా దీన్ని బయటికి తీసుకురావాలంటే అంతర్జాతీయంగా ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలని ఒక మాట అంటున్నారు. కానీ డీజీపీ చెప్తున్న మాట ఏంటంటే ఒక 4 రోజుల సమయం తీసుకుంటాం, 4 రోజుల్లో మొత్తం వివరాలన్నీ బయటికి పెడతామని చెప్పి ఒక రకమైన మాట అన్నారు. అవసరమైన పక్షంలో మాత్రమే ఈడీ సహకారం తీసుకుంటారని ఒక మాట అంటున్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఇంత పెద్ద కేసుని ఎందుకు అంత భారంగా తీసుకోవాలనుకుంటుంది? ఆ భారంగా తీసుకోవడానికి అవసరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సొంత కారణాలు ఉన్నాయా, బయట కారణాలు ఉన్నాయా అని ఒక సందేహం వస్తుంది. 2 పాయింట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటి, ఆ ఈడీకి టేకప్ చేయాలంటే ముందు ఒక పోలీస్ స్టేషన్లో డీటెయిల్గా ఒక కేసు అయితే ఈడీ ఫైల్ చేశారు. ఈడీ వాళ్ళు ఎంవిపి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉన్నది. సిబిఐకి ఇవ్వాలా ఇవ్వద్దన్న దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి కొద్ది గొప్ప డిస్క్రిమినేషన్ ఉపయోగించడానికి అవకాశం ఉందే కానీ ఈడీ విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. బై డిఫాల్ట్ ఈడీ ఫారిన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్నప్పుడు ఈడీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోవాలి, అంతే లెక్క, దానికి వేరే ఆలోచన లేదు. సిబిఐకి ఎందుకు అంటున్నాం అంటే మనం చూస్తూ ఉన్నాం దేశంలో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో అక్కడ తక్కువ, అక్కడ ఇబ్బందిగా ఉంది అధికారులతో చెప్పి ఇక్కడ వచ్చి పెట్టుకోమని చెప్పి అతను మీడియాకి లేదా పోలీసుల అధికారులకి చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ మీరు గమనించండి, ఏమైనా వచ్చిందంటే వెస్ట్ బెంగాల్లో ఇలాంటి హవాలాలు లేకపోతే మనీ లాండరింగ్ మీద నిఘా ఎక్కువ ఉన్నది, విశాఖపట్నంలో తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిఘా లేదని చెప్పి అతను రావడం జరిగింది. చాలా కష్టం. మనం అంటే ఈ సిబిఐకి ఇవ్వకపోవటం అన్నది ప్రభుత్వం అంటే నిర్ణయం మరి ఇవాళ రేపట్లో తీసుకుంటారేమో నాకు తెలియదు కానీ 5-6 రోజులు, గత 2-3 రోజుల నుంచి మాత్రం మళ్ళీ ఇది కొంచెం మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు విజయవాడ ఇష్యూ ఎలా అయితే దీన్ని క్రమంగా దీని ఇంటెన్సిటీ తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రైట్. నరసింహరావు గారు, విశాఖ అంటే చాలా ప్రశాంతంగా ఉండే నగరం అని తరచుగా ఆ నగర వాసిగా మీరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ హవాలా లాంటి పెద్ద పెద్ద కేసులు అక్కడ బయటపడుతున్నాయి. అవునండి. ఎలా ఉంది ఇప్పుడు నగరంలో హాట్గా ఈ విషయం ఎలా ఉంది? ప్రస్తుతం ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న తీరు మీకు సంతృప్తికరంగా ఉందా, లేకపోతే మరింత అనుమానాలను పెంచే రకంగా ఉందా?
విశాఖపట్నంలో ఈ హవాలా కేసు బయటపడిన తర్వాత విశాఖ ప్రజానీకానికే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఇది కనపడతా ఉంది. 1500 కోట్లు ఈరోజు హవాలా స్కామ్ జరిగింది. ఇక్కడ నుంచి అక్రమ మార్గాల ద్వారా మారిషస్ ఈరోజు విదేశాలకి డబ్బులు తరలింది. అట్లాగే దొరికినటువంటి వడ్డే మహేష్ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటిది, లేకపోతే రిమాండ్ పంపించినప్పటికి కూడా కేసుని చాలా నత్తనాటకంగా నడిపించి దాని మీద దర్యాప్తు అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉన్నది అని ఈరోజు ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. హవాలా విశాఖపట్నంలో జరగడం ఏమిటని నేను స్వయంగా వెళ్ళి ఆ పాండురంగాపురం అసలు ఎక్కడ ఏమిటిదని చెప్పేసి చూస్తే ఆ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చూపించారు, తెలిసినటువంటి మిత్రుడు. ఇదేసారి ఇక్కడే ఈ చిన్న దీంట్లో 1500 కోట్ల హవాలా జరిగిందని పత్రికల్లో వచ్చింది సార్ అని చెబుతున్నారు. అందువల్ల ఈరోజు ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అట్లాగే సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేయడం అనేది సరికాదు. 2 రాష్ట్రాలు ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం 2 రాష్ట్రాలు ప్రత్యక్షంగా ఉన్నాయి. అందుకని 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలెవరూ ఇక్కడ ప్రజలు భావించేదానికి అవకాశం లేదు. ఇటీవల విఆర్ చిట్స్ అనేటువంటి దాంట్లో విశాఖపట్నంలో జరిగినటువంటి చిట్స్ దీనిలో వారే సిబిసిఐడి వారే చాలా బాధితులకి అన్యాయం చేశారని బాధితులంతా కూడా కుయోమరోని గగ్గోలు పెడుతున్నారు. అందుకని ప్రభుత్వం మీద సిబిసిఐడి మీద ఇక్కడ ఇటీవల జరిగినటువంటి విషయాన్ని కానీ తీసుకున్నట్లయితే ఇంత పెద్ద హవాలా కుంభకోణం. అట్లాగే వడ్డేమయ్య చెప్పేది నేను కేవలం కమిషన్ ఏజెంట్ని, కంపెనీలు అసలు వాళ్ళు ఉన్నారు, నాకు ఇచ్చినంత 10 కోట్లేను అసలు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా హవాలా కేసు అనేటువంటిది నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకోవడం అనేటువంటిది ఇందులో కీలకం. ఖచ్చితంగా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటే తప్ప ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల లోపు ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరిగి ఉండేదానికి అవకాశం అనేటువంటిది లేదు. అది ప్రభుత్వం దాన్ని పుష్కాకిలాగా దాన్ని పైన తేల్చేదానికోసం ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు. ఇది సీరియస్గా దర్యాప్తు చేస్తారనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కలగడం లేదు. మొదటి 2-3 రోజులు హడావుడి చేసిన తర్వాత ఏంటి ఇదేదో నీరు గారిపోతున్నట్టుగా ఉన్నది అనేటువంటి అభిప్రాయాలను కూడా ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. వెస్ట్ బెంగాల్లో పెద్ద మీరు సీరియస్గా తీసుకోవాలని ఒక మాట అంటున్నారు. కేరళలో అధికారంలో ఉన్న మీరే ఒక సినీ నటుడు కేసుకు సంబంధించి సిబిఐకి అప్పచెప్పారు. కర్ణాటకలో కూడా 1-2 కేసులు, ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసు కావచ్చు, మరికొన్ని కేసులు కావచ్చు, నేరుగా సిబిఐకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే కేసులు దర్యాప్తు అనేది చాలా నిష్పక్షపాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు అని ప్రజలకి ఒక గట్టి సంకేతం ఇవ్వడానికి ఆ రకమైన ప్రయత్నాలు చేశాయి. ఇక్కడేమో నేరుగా సిబిసిఐడి అంత పెద్ద కేసును కూడా, విదేశాలకు సంబంధించిన కేసు కూడా, అంటే చైనా, హాంకాంగ్, సింగపూర్లో పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకురావడానికి సంబంధించి కూడా మేమే చేస్తామని అనడం వెనకతలో ఏదైనా ఒక అనుమానం మనం వ్యక్తం చేయొచ్చా? లేకపోతే తీర్చిన ప్రశ్నలు, అంటే సందేహాలు తీర్చిన ప్రశ్నలు అనేక ఉన్నాయి, తీరని సందేహాలు కానీ తీరని ప్రశ్నలు కానీ ఈ కేసులో చాలా ఉన్నాయని అనిపిస్తుంది కదా. ప్రజలకు వస్తున్న అనుమానం ఏంటంటే ప్రజలకు వచ్చే అనుమానం ఏంటంటే వీరు సీరియస్గా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉంటే ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పచెప్పడానికి చొరవ తీసుకునేవారు. తమ తాలూకా ఏదో పారిశ్రామికవేత్తలో తమ మనుషులు ఏదన్నా ఉంటే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని షీల్డ్ చేయడానికి, కాపాడడానికే ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి తన చేతిలో పెట్టుకుంటే తన ఇష్టం వచ్చినట్టుగా తన మనుషులకి తనకు కావాల్సినటువంటి వాళ్ళకి మేలు చేయడానికి వీలవుతుంది. అందుకని పబ్లిక్ మనీ ఏదైపోయినా పర్వాలేదు. ఈరోజు నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి అనేక మంది రక్షించేటువంటి క్రమంలో అనేక చోట్ల అనేక రాష్ట్రాలు జరుగుతున్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మీద దీన్ని వదిలేయడం అనేది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రకంగా వదిలేస్తే ఇది తర్వాత రోజుల్లో అరికట్టడానికి వీలు లేకుండా విశృంఖలంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా ప్రజలు భావించేటటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఇప్పటికైనా కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేటువంటిది ప్రధానమైంది. ఎందుకంటే ఈ ఈడీకి సంబంధించినటువంటి విషయాన్ని
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఏ రకంగా కూడా అది సరైనటువంటిది కాదు. Okay. ఇది ఈడీ కేసు. ఓకేనండి కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా స్టూడియోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. బ్రేక్ తర్వాత వారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. విజయవాడ విశాఖపట్నం హవాలా కేసులకు సంబంధించి డిస్కషన్ కొనసాగుతుంది. ఇక విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఓ పక్క విశాఖ వ్యవహారం అలా ఉంటే ఇక విజయవాడ కేసు వరుసగా 3 రోజుకి 4వ రోజుకి క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. ఎవరు నోరు విప్పట్లేదు, మెదపట్లేదు. నిందితులేమో ఎంచక్క ఇంకా బయట ప్రాంతాల్లో చాలా జాలీగా తిరుగుతున్నట్టు సమాచారం. ఎందువల్ల ఇలా తయారవుతుందంటారు? సార్, ఇది విజయవాడ ఏదైతే ఇప్పుడు మన ఈ బ్రహ్మాజీ కేసు ఉందో మొదటి రోజు నాడు సిపి గారు చాలా సీరియస్గా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏది తెలిసిన వెంటనే ఏదైతే కిడ్నాప్ చేశారో ఆ కిడ్నాప్ కేసు రాగానే వెంటనే శాఖాపరంగా వాళ్ళ సీఐ మీద ఏసీపీ మీద చర్య తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో ఈ యొక్క కేసు యొక్క డైల్యూషన్ ఏదైతే ఇప్పుడు మనం టీవీలో చూస్తాం, బ్రహ్మాజీ అని చెప్పిన అతనికి ఏ విధంగా కిడ్నాప్ చేసి కొట్టారో అతను వాతలు కానీ అవన్నీ పూర్తిగా చూస్తే మనకి క్లియర్గా అతన్ని ఏ విధంగా హింసించారో అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో తెలుగుదేశం నాయకులు ఎంటర్ అయ్యి టోటల్గా పోలీస్ కమిషనర్ గారు నిష్పక్షపాతంగా చేస్తున్నా కానీ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దాదాపు 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు ఈ రోజు కూడా ఆ నిందితులను పట్టుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళని చిన్న వ్యక్తులేం కాదు, వాళ్ళని పట్టుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పోలీసు పట్టుకోవాలంటే 24 గంటల నుంచి ఈజీగా పట్టుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళ యొక్క ఒత్తిళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏదైతే మీరు మన బయటంతా కూడా ఎంపీ అంటున్నారో, మన జిల్లా మంత్రి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని కాపాడడానికి, అదేవిధంగా బ్రహ్మాజీ మీద కూడా కేసులు పెట్టించి రాజీ చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని క్లియర్గా సుస్పష్టంగా తెలుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉంటూ నేను చాలా ట్రాన్స్పరెంట్ అని చెప్పిన వ్యక్తి ఈరోజు నోరు మెదపకుండా ఇటువంటి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈరోజు మాట్లాడకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి. పోలీసుల మీద కూడా మనం అనుమానించాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి ఈ కేసుని డైల్యూట్ చేసి ముద్దాయిల్ని కాపాడుకునే విధంగా మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది సార్. ఇది శ్రీనివాస్ గారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి, ఒక సిఐ స్థాయి అధికారి నేరుగా బాధితుడి కంప్లైంట్ తీసుకుని విచారణ చేయాల్సింది పోయి కుమ్మక్ కావడం, మొత్తం మీద గతంలో కూడా అనేక కేసుల్లో ఈ పోలీస్ అధికారులు కొంతమంది ప్రమేయం ఉండటం, వాళ్ళే నేరుగా అందులో ఈ ఇంక్లూడ్ కావటం, బాధితులను కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం, ఒక రకంగా కొత్త రాజధాని నగరంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? సార్, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందంటే, ఈరోజు తణుకు ఎమ్మెల్యే ఈరోజు ఒక ఎస్ఐని ఇంట్లో కూర్చోబెట్టుకొని నేల మీద కూర్చోబెట్టాడంటేనే ఈరోజు పరిస్థితి ఎక్కడ ఉందో చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చాలా ఇదని చెప్తున్నాడు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ప్రొద్దుటూరులో మొన్న కనీసం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పోలీసులు ఈరోజు, ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు ప్రభుత్వానికి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళ డ్యూటీ చేయనట్లేదని క్లియర్గా అర్థమవుతుందండి. తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులను కీలుబొమ్మలాగా వాడుకోవడం, ఎవరైతే ప్రతిపక్షాలు వాళ్ళు నోరిపుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్ప అధికార పార్టీలకి తొత్తులుగా మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి ఉదాహరణగా ఈరోజు తణుకుతే మీరు ఈరోజు రీసెంట్గా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పోలీసు వ్యవస్థని ఒక కీలుబొమ్మ వ్యవస్థలాగా చేయడం అనేది మనందరం కూడా చూడడం జరుగుతుంది సార్. ఇది శ్రీనివాస్ గారు, మరి వైజాగ్ కేసుకు సంబంధించి సిఐడిఏ మాత్రమే దర్యాప్తు చేస్తుంది, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడికి అప్పచెప్పింది. ఏం చూస్తారు ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యను మీరు ఎలా చూస్తారు? నిష్పక్షపాతంగా ఉందని అనుకుంటారా, లేకపోతే దాచేసే ధోరణితో ఉందని అనుకుంటారా? ఇప్పుడు సిఐడికి అప్పచెప్పడం అంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టు లెక్క సార్. దాన్ని అది లైవ్లో ఉన్నట్టు కనబడుతుంది, కానీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కనుసన్నలో నడుస్తుంటుందండి. ఎందుకంటే ఈడీకి కానీ, ఎందుకంటే దాదాపు 1500 కోట్ల రూపాయలు హవాలా జరిగిందని చెప్పని ఎంక్వైరీ తెలిస్తే దాన్ని సిఐడికి అప్పచెప్పించాం, చేతులు దులిపేసుకోవడం అనేది చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఇందులో చాలా మంది బడా నేతలు, ఎందుకంటే సింగపూరు, చైనా వాళ్ళ ఎన్ని దేశాల్లో నడుస్తుందంటే వాళ్ళు తక్కువ మనుషులు కాదండి. వాళ్ళందరిలో కూడా అధికార పార్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడంతో దీన్ని తప్పుదారు పంపించడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుంది, క్లియర్గా కనబడుతుందండి. ఏదైతే ఇప్పుడు సిఐడి అన్నారు, అగ్రిగోల్డ్ అని చెప్పి ఉందండి, అది సిఐడికి అప్పచెప్పి
దాదాపు 2 ఏళ్ల నుంచి సిఐడి దాన్ని అలా తార్చారం చేస్తూ ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుందో తెలిసిన విషయం మనందరికీ కూడా. సిఐడి అనేది కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఊరికే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పని కంటి తుడుపు తప్ప దీన్ని ఇది మన ఈడీకి ట్రాన్స్పోర్ట్స్ ఈడీకి అప్ చెప్పి దాన్ని నిర్ధారణ దీన్ని ఎవరైతే దీంట్లో కర్త క్రియాను వాళ్ళని పట్టుకోవాలి తప్ప ఏదో బ్రోకర్ని ఏజెంట్లను పట్టుకొని వాళ్ళని 4 రోజులు 3 రోజులు తార్చారం చేస్తూ ఈ కేసుని మాత్రం ఈ రెండు కూడా డైల్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా కనబడుతుంది. మనకు అందరూ కూడా అర్థమవుతుంది సార్. ఓకే ఓకే విష్ణు గారు, ఇప్పుడు అందరి కళ్ళు మీ వైపే. యాక్చువల్గా దేశంలో అనేక చోట్ల బెంగాల్లో ఏదో చిట్ ఫండ్ స్కామ్ జరుగుతుందానికి సిబిఐ జరుగుతుంది, లాలూ మీద ఒక సోదాలు జరుగుతున్నాయి, కార్తీ చిదంబరం మీద ఈడీ కేసు పెట్టింది. ఇలా ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమ పని తాము చేసుకుంటున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంత పెద్ద డబ్బు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టే అవకాశం లేకపోతే చూసి చూడలేనట్టు ఉండే ధోరణి అంటారా? కార్తీక్ చిదంబరం కేసు, లల్లూ ప్రసాద్ యాదవ్ కేసు దీన్ని కంపేర్ చేసేయట్లేదు. ఎందుకంటే లల్లూ ప్రసాద్ యాదవ్ సంబంధించి కంపేర్ చేయొద్దు. ఒక కేసులో అంత తీవ్రంగా చెప్తాను. సిబిఐ ఇప్పుడు నిన్న ఒక 4-5 రోజులు జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తు చేయడం అనేటువంటిది మీ బాధ్యత అనుకోండి. 2005లో రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు 2006లో ఆయన అక్రమాలు పాల్పడినాడు, 1000 కోట్ల రూపాయలు అనేటువంటిది మేము కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 8 కేసులు నమోదు చేసింది, ఆరోపణలు ఉన్నాయి. ఈ చిదంబరం గారికి కాదు 2006 యూపీఏ 1 అధికారంలో ఉంది. 10 ఏళ్ల కిందట మేము చేసిన కేసులు లల్లూ ప్రసాద్ పాపం ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన చేసుకున్న పాపాలు అవి. 2009లో కార్తీక్ చిదంబరం సంబంధించినటువంటి కేసు నమోదైంది. అది ఒక సీరాబోలా అనేటువంటి ఆమె హత్య కేసులో డైరీ దొరికితే దాంట్లో చిదంబరం గారు ఆయన కొడుకు పేరు రికార్డెడ్గా బయటకు పోయినాయి. అవి 300 కోట్ల వాళ్ళ మీద ఎందుకు చేశారని ఇక్కడ క్వశ్చన్ కాదు. అంశాన్ని గుర్తు చేశారు కాబట్టి అదేదో మేమేదో కేసు పెట్టినట్టు వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు ఇప్పుడు విచారణ సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. అదే స్వేచ్ఛ ఇక్కడ ఈడీకి లేదా? ఈడీ నేరుగా మువ్వలవానిపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే బదులు ఈ వ్యవహారంలో ఇంకా తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఎందుకు టేకప్ చేయకూడదు? ఎందుకు అంశాన్ని అంత సీరియస్గా తీసుకోలేదని ఒక రకమైన అనుమానం. నేను ఒకటి ఏకీపిస్తాను. ఎందుకంటే ఇదేమి చిన్న కేసేం కాదు. కెనరా బ్యాంక్ నుంచి 530 కోట్లు, షెల్ కంపెనీ ధర 12 బ్రాంచ్లు, అదేవిధంగా విశాఖ ఓవర్సీస్ బ్యాంక్ ధర 533 కోట్లు, ఓవరాల్గా 1500 కోట్ల రూపాయలు హవాలాకు సంబంధించి చైనా, సింగపూరు, హాంకాంగ్ నుంచి ఇది ట్రాన్సాక్షన్ జరిగినటువంటిది ఒక పెద్ద కేసే. ఎందుకంటే విచారణ సంస్థలు కూడా మీరు చెప్పినట్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబిసిఐడి కానీ లేకపోతే చిన్న సంస్థలు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర అంత నెట్వర్క్ ఉండదు. నిజంగా కూడా మీరు చెప్పినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐ కానీ ఆ పరిధి ఉంటుంది. ఎందుకంటే సమాచార వ్యవస్థ ఒక రాష్ట్రానికి ఇవ్వదు. ఒకవేళ ఇప్పుడు చైనాకు పోయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు మాకు సమాచారాన్ని మేము పంచుకుంటామంటే మళ్ళీ వీళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వెళ్ళాల్సిందే. కాబట్టి నేను ఒక విషయంలో అయితే ఏదైతే హవాలాకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేను అసమర్థులు అన్నాను, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా చాకచక్యం ఉన్నటువంటి పోలీసులు. ఈరోజు ఈ దేశంలోనే ఈ యొక్క మావోయిస్టులు ఏరివేతకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కావచ్చు, మనకు తెలుసు చాలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మనం తక్కువ అంచనా వేసేయట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మీతో నేను ఎక్కడ ఏకీపిస్తున్నానంటే ఇది వేరే దేశాలకు సంబంధించినటువంటి అంశాలతో కూడుకున్నటువంటి హవాలా లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఆ దేశాలతో సమాచార మార్పిడి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఈడీ కానీ లేదా అంటే సిబిఐ కానీ చేయాలి. అయితే ఇక్కడ మాకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఏదైతే హోంశాఖ లేదా రాజ్యాంగంలో మనం రాసుకున్న హక్కులకు అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధించిన దానిలోనే ఈ యొక్క పోలీసు వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది. ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకోవాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలని చెప్పి రాస్తే తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ విషయంలో జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా డిపాజిట్లు లేని వాటి కానీ ఆదాయ పన్ను శాఖ రిటర్న్గా ఫైల్ చేయని వాటి కానీ నేరుగా తనకు తారుగానే కేసులుగా నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవంటే? లేదు శ్రీహరి, ఒక్కటి చిన్న దీంట్లో సవరణ ఏంటంటే ఉన్నాయి, నేరుగా చర్యలు తీసుకున్నాయి. ఎట్లున్నాయంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఒక్క నిమిషం ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన చైనా కానీ సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ 3 కూడా విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తాయి. అక్కడ డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా నాకు ఒక్క నిమిషం అవకాశమే నేను వివరణిస్తాను. మీరు చెప్పినట్లు ఈ నవంబర్ 8 ప్రకటన తర్వాత అనేక రకాలైనటువంటి కేసులు డైరెక్ట్గా నేరుగా సిబిఐ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసింది, అరెస్టులు చేసింది, డబ్బులు పట్టుకుంది. ఎట్లా అంటే
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల పరిధిలో ఇప్పుడు కూడా ఒకవేళ రాష్ట్రాల్లో ఉంటే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున టెలికాం షెల్ కావచ్చు, కంపెనీలు మరి టెలికాం షెల్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అట్లాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ బ్యాంకుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అందుకే ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నేరుగా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఏది ఈ 15,000 కోట్లకు ఇక్కడ సంబంధించిన ఒకసారి ఇక్కడ కీలకమైన అనుమానం ఏంటంటే ఈ కేసును వెలికి తీసింది పోలీసులు కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానే కాదు, ఐడెంటిఫై చేసింది ఆదాయ పన్ను శాఖ అధికారులే, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీనే. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఫార్మల్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయొచ్చు, వీళ్ళు కూడా ఎంక్వైరీ చేయొచ్చు. రెండు రకాలుగా అందులో ఉన్న కోణాలు, అందులో ఆర్థిక ఉన్న నేరాలకు సంబంధించినటువంటి విషయంలో నేను 100కి 100 నీ అభిప్రాయంతో కానీ మిగతా గెస్టుల అభిప్రాయంతో కానీ 100కి 100 ఏకీపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే విజయవాడలో జరిగినటువంటి సంఘటనలో మిగతా సంఘటనలు ఏమిటంటే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు లేకోకుండా ఉండవు. రాజకీయ నాయకులు ఇప్పుడు సహజంగా ఏం ప్రమేయం జరుగుతుంది? లేకుండా చెప్పలేం. అలానే అందరికీ ఆపాదించాలి. సహజంగా ఏం జరుగుతుందంటే పోలీసు వ్యవస్థ అంతా ఏమి నిర్వీర్యం అయిపోయింది, పోలీసు వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మనం లేవు. కొంతమంది అధికారులు ఉండొచ్చు, కొన్ని స్థాయిల్లో వ్యక్తులు ఉండొచ్చు, కొంత పద్ధతుల్లో ఉండొచ్చు. అయితే సహజంగా ఏంటంటే పోలీస్ యాక్ట్ అనేటువంటిది అంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయం. ఈ కేసు సంబంధించిన నిష్పక్షపాతమైన దర్యాప్తు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వంగా మేము విచారణ చేపించేదానికి కేంద్ర సంస్థలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. 100కి 100 ఇప్పుడు ఈ ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఇతర దేశాలకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐ విచారణ జరిపితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఒకటండి, విష్ణు గారు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది ఎవరంట్లా, అధికార పార్టీ ప్రతిపక్షం కూడా అంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, పోలీసులు కమిషనర్ గారు వాళ్ళు నిజాయితీగా చేస్తున్నా కూడా ఒత్తిడి వాళ్ళ మీద పెడతా ఉన్నారని చెప్పి కాల్మనీ కేసు గురించి కూడా ఆయనే మొదటిసారిగా ఇనిషియేట్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు, కేసులు పెట్టారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ట్రెండ్ ఏంటంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరుగు కేసులు పెట్టేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజీ చేసే, బలవంతంగా రాజీ చేసే ప్రయత్నం మనం 4-5 సందర్భాల్లో చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానిలో. ఇక్కడ మనం ఐటీ శాఖ ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత అసలు 10 లక్షల పైన ట్రాన్సాక్షన్ ఏది జరిగినా కూడా వాళ్ళు ఫిల్టర్లో వచ్చేస్తూ ఉంది, చూస్తూ ఉన్నారు. అది కంపెనీలు అయినా, కరెంట్ అకౌంట్ అయినా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి ఆదాయ పన్ను సాఫ్ట్వేర్ మధ్య ఒక అనుసంధానం జరిగింది, లింకప్ అయిపోయి ఉన్నది. సో వాళ్ళ దృష్టికి ఒకేసారి 590 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ కావటం మీద అసలు ఏంటి కంపెనీ అని చెప్పి మనం చూసాం, పత్రికల్లో ఎంక్వైరీ చేస్తే మనకు డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇది తణుకులో ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ళు చూస్తే వాళ్ళు మేము అడ్డాకూలీలో మేము కూలిపనికి వెళ్ళేవాళ్ళు మా పేరు ఇప్పుడు సంతకాలు పెట్టించుకున్నారని ఒక డొల్ల కంపెనీలు పెట్టి జరుగుతున్నది పెద్ద ఎత్తున. దీనిలో మనీ ఈ దేశంలో లేదండి. ఇప్పుడు ఇదేదో లోకల్గా మనీ ఆల్రెడీ 560 కోట్ల పైగా చైనా, సింగపూర్కి వెళ్ళిపోయింది. అక్కడికి సిఐడి పోవడానికి ఏమీ లేదు. మీరు ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచో అక్కడ పర్మిషన్లు తీసుకొని అడుగడుగు తాబేలు నడక నడవాల్సింది తప్ప కేసు ఇంకో రకంగా జరిగే పరిస్థితి లేదు. దీనిలో మనం కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా మాల్యా లాంటి పెద్ద కేసుని సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చాలా బలంగా పెడితే అరెస్ట్ చేసి ఒకసారి విదేశాల్లో ఉంటే పట్టుకురావడం ఈజీ అయిన పని. ఆ కంపెనీలు ఉన్నా, సంస్థలున్నా ఆ డబ్బు వెనక్కి రావడం జాతీయ స్థాయిలో ప్రయత్నం చేస్తేనే సాధ్యం కాని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని సిఐడి ఒత్తిళ్లుండి రకరకాలుగా 1500 కోట్లు విశాఖ నగరంలో జరుగుతుందంటే ఎవడో క్రషర్ వ్యాపారం పెట్టుకొని ఊరు పేరు తెలియనోడు చేసి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాని వెనకాల రాజకీయంగా బలమైన శక్తులు ఉన్నాయి. అది ఎవరు ఏంటి తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. విజయవాడలో జరిగిన అనేక కుంభకోణాలు కావచ్చు, అనేక ఇతర కేసుల్లో కావచ్చు, పార్టీ నాయకులు ఉన్న సందర్భాలు ఉన్న దానిలో రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నాను. నేను కోరేది ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఒక విమర్శ ఉంది. ఇప్పుడు మీరే కోట్ చేశారు, వాళ్ళకి పడని ప్రతిపక్ష పార్టీలన్నింటి మీద దాడులు చేస్తూ ఉన్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ దానికి భిన్నంగా తమిళనాడులో బీజేపీ నాయకుల దగ్గర మీద కూడా అటాక్ జరిగింది. వాళ్ళు పట్టుకున్నారు, 45 కోట్లు బీజేపీ నాయకుల దగ్గర దొరికినాయి. ఆ పని ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి. ఇలాంటి కేసుల్లో స్పష్టంగా ఎక్కడైతే తప్పు ఎవరు చేశారు ఆ మచ్చ పోవాలంటే లేదా విమర్శ పోవాలంటే మచ్చ వాళ్ళు చేశారనుకోండి అట్లా జెన్యూన్ గా తప్పు జరుగుతున్న దగ్గర వాళ్ళు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇంత పెద్ద కేసుని కొంచెం వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఈడీని ఆపటానికి అధికారులు వారు చెప్పింది సిబిఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి, అది వేరు. బట్ ఈడీ మనీ అబ్రాడ్కి వెళ్ళిపోయిందన్న తర్వాత ఈడీ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. రైట్ శ్రీహరి గారు, ఒక నిమిషం చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. వైజాగ్, విజయవాడ ఈ 2 నగరాల్లో హవాలా కేసుల మీద డిస్కషన్ కొనసాగుతుంది. విష్ణువర్ధన్ గారు, ఇందాక
శ్రీనివాసరావు గారు ఒక కీలకమైన పాయింట్, అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా మీరు చేస్తున్నారు, ఆ పని ఇక్కడ ఎందుకు చేయట్లేదని ఒక రకమైన సందేహం. అంటే ఒకటి మన ఈరోజు కర్ణాటకలో కూడా ఇప్పుడు లేటెస్ట్ అంత కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆస్తుల మీద కూడా ఈరోజు సిబిఐ రైడ్ చేసింది. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రము వీళ్ళని వదిలేయాలా వాళ్ళని వదలాలనేది ఏం లేదు. ప్రారంభమైంది, ఇది ప్రారంభమైనటువంటిది ఇది ఆగదు. ఎందుకంటే ఈ దేశంలో విచారణ సంస్థలు ఎన్ని రోజులు ఏంటంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఎందుకు కొందరు వ్యక్తుల చేతిలోనూ కొన్ని ప్రభుత్వాల చేతిలో ఉండేటివి. ఈరోజు ఏంటంటే ఈ దేశంలో ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్లో భాగంగా అవినీతి మీద కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో జరుగుతున్నాయి. అందుకే ఎన్ని రకాల రాజకీయ విమర్శలు చేసినా ఎన్ని గీ కొట్టుకున్నా కూడా ఎవరు కూడా తప్పు చేసినట్టు అందరూ దేశాన్ని వదిలి పారిపోతున్నారు తప్ప ఈ దీంట్లో ఎగ్జంప్షన్ అనేది లేదు. అయితే విశాఖలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి ఈ దేశం దృష్టి ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచార సంస్థలు అన్నీ కూడా దాని మీద పరిశీలనలో ఉన్నాయి. ఆల్రెడీ ఈడీ సీన్లోకి వచ్చింది. కాబట్టి ఎవరో తప్పించుకుంటారనేది ఇంకోటి అనేది లేదు. ఇక్కడంతా చర్చ అంతా ఏంటంటే విశాఖపట్నంతో పాటు చాలా చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కాల్మనీ కావచ్చు, వడ్డీ వ్యాపారులు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, లేకపోతే ఈ పేరు మీద ఇబ్బందులు కావచ్చు, కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కావచ్చు, కొంతమంది దీంట్లో కావాలని పెద్ద పెద్దోళ్ళ పాత్ర కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద సమగ్రమైన విచారణ జరగాలన్నట్లు ఇప్పటిదాకా మన కటారి గారు చెప్పినా కానీ మీరు చెప్పినా కానీ 100కి 100. ఎందుకంటే ఇది క్యాన్సర్ వ్యాధి లాంటిది, ఒక చోట ఆగిపోయేది కాదు, లేకపోతే మీరు చెప్పిన మాటల్లో అన్నిటితో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతా. కాకపోతే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు డిమానిటైజేషన్ తర్వాత స్వచ్ఛందంగా ఎవరు కంప్లైంట్ చేయకుండానే దేశవ్యాప్తంగా ఈ డొల్ల కంపెనీల మీద కానీ ఈ షెల్ కంపెనీస్ మీద కానీ ఇలాంటి డబ్బు మీద కానీ పెద్ద ఎత్తున తిరుగుతుంది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న కేసుల విషయంలో కూడా పెద్ద ఎత్తున చొరవ ప్రదర్శించారు. ఈ కేసుకు సంబంధించి ఇంత పెద్ద మొత్తం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎందుకు చొరవ చూపలేదు? చాలా ఉత్సాహంగా ఈడీ కూడా చాలా చాలా ఉత్సాహంగా ఎప్పటికప్పుడు పలానా కంపెనీల మీద మీ దాడులు చేసాం, ఇంత డబ్బు పట్టుకున్నాం, ఈ డొల్ల కంపెనీలు పలానా వ్యక్తులకు చెందిన చాలా ఉత్సాహంగా కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంది అని ఒక రకం మౌనం అనుకోవాలా, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం, కాస్త వేచి చూద్దాం అని అనుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ ఎక్కడైనా సరే ఒకవేళ సిబిఐ కానీ ఇతర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచార సంస్థలు అవన్నీ కూడా 100కి 100 రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల సహకారం కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళ సహకారం ఖచ్చితంగా తీసుకుంటారు. న్యాచురల్గా జరిగే కోర్సులో జరిగే భాగాలు అవన్నీ. అయితే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఆల్రెడీ ఐటీ శాఖ దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టింది. కొంతమంది బ్యాంక్ అధికారుల పాత్ర కూడా దీంట్లో గుర్తించడం జరిగింది, బ్యాంకు మేనేజర్ల పాత్ర కూడా దీంట్లో గుర్తించడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆల్రెడీ దృష్టి సారించింది అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో సాంబశివరావు గారు కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ కావచ్చు అవినీతి పరులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లేదు మనా లేదు. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మేము సిబిసిఐడి మాత్రమే దర్యాప్తు చేస్తామని ప్రకటించిన తర్వాత ఈడీ అధికారులు కేంద్రం కూడా దీని గురించి దర్యాప్తు చేస్తున్నారని అనడం అర్థం లేదు. యాక్చువల్గా ఈ విషయాన్ని ఈ డొల్ల కంపెనీలో పట్టుకున్నది ఈడీ అధికారులు, ఎంబీపీ కాలనీలో కంప్లైంట్ చేసినటువంటిది ఈడీ. కానీ ఈడీని ఈరోజు పక్కన పెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క రోల్ ఏమిటి అనేటువంటిది బ్యాంకులు ప్రత్యక్షంగా ఏ బ్యాంకు ఏ మేనేజర్లు అనేటువంటిది కూడా ఉన్నది. అందువల్ల హవాలా మీరు డిమానిటైజేషన్ విషయంలో కూడా చెప్పింది ప్రధానమైన పొలిటికల్ అంశం. ఈరోజు నల్ల డబ్బును వెలికి తీయడం, హవాలా అనేటువంటిది యాక్చువల్గా నిజమైనటువంటి నల్ల డబ్బు బయటకు తీసేటువంటి విషయంలో ప్రత్యక్షంగా సంబంధం ఉండేది. నల్ల డబ్బును తెల్ల డబ్బులు చేయడం కోసమే ఇది చేసింది. అందువల్ల ఈడీ కానీ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా కేవలం రాష్ట్రానికి అప్పచెప్పడం అనే దాంట్లో అర్థం లేదు. అట్లాగే సుజనా సౌదర్ లాంటి వాడు డొల్ల కంపెనీలు పెట్టి హవాలా కుంభకోణం చేసి 106 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు బ్యాంకులకి మ్యాచెస్ రూట్ ద్వారా డొల్ల కంపుల ద్వారా ఆయన చేసినటువంటి అవినీతి ఉన్నప్పటికి కూడా ఈ రోజుకి కూడా దాని మీద కేంద్రం క్యాబినెట్లో ఆయన కొనసాగడం అనేది, కేంద్ర మంత్రిగా కొనసాగడం అనేది బీజేపీ కానీ టీడీపీ కానీ చిత్తశుద్ధిగా ఈ వ్యవహారంలో నిజమైనటువంటి పాత్ర అనేటువంటి పోషించడం లేదు, సరైనటువంటిది కాదు. వారు చెప్పే మాటలకి చేతలకి పొంతననేటువంటిది లేదు. రెండో పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవహారం అనేది రాష్ట్ర పోలీస్ ప్రభుత్వం రాజకీయ నాయకులు యొక్క చెప్పు చేతుల్లో వాళ్ళు గుప్పెట్లో ఉన్నటువంటి విధంగా వ్యవహరిస్తుంది. చట్టాలను అమలు చేసేటువంటి వాళ్ళు కాదు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా చేయడం,
రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఎమ్మెల్యేలు వారు ఎట్లా చెబితే వారు అదుపాగ్రం నడిచేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఉద్యమాలు నడచడం విషయంలో కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి దర్యాప్తు విషయాల్లో జోక్యం చేసుకోవడం కానివ్వండి, అనేక స్కాండల్స్ విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసుని పూర్తిగా తన అదుపులో ఉంచుకొని తనకి ఎవరు అనుకూలంగా ఉంటే వారి మీద కేసులు పెట్టడం, తనకు అనుకూలంగా లేని వారి మీద కేసులు పెట్టడం, ఇటువంటి వైఖరి అవలంబించడం అనేటువంటి తప్పు. కేంద్ర రాష్ట్ర కుంభకోణం వ్యవహరించేటువంటి పద్ధతిలో లేరు అనేటువంటి అర్థం. నరసింహరావు గారు మీకు చిన్న క్లారిటీ ఇస్తున్నా. మీరు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారికి సంబంధించినటువంటి సుజనా చౌదరి గారికి సంబంధించినటువంటి కేసు విషయం మీరు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇంకోటి అనేది. ఆయన కేంద్ర మంత్రి పదవి బాధ్యత చేపట్టినప్పటికీ అతను అంతకు ముందే 4 సంవత్సరాల ముందే ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం, కంపెనీ యాక్ట్ ప్రకారము ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆయన డైరెక్టర్గా లేడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయన మంత్రిగా ఈ అంశాన్ని రాజీనామా చేశాను నరసింహరావు గారు, మనం ఏంటంటే ఊరికి అన్ని కలిపేసి దుమ్మెత్తి పోసేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో ఏ అవినీతి కలంకిత మంత్రి లేడు. అట్లా ఉంటే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేపట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి మనం ఒక లేని అంశాన్ని, తెలియని అంశాన్ని, ఒక తప్పు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే బీజేపీకి ముడిపెట్టడమే కరెక్ట్ కాదు. మీరు మంత్రివర్గంలో కొనసాగిస్తూ లేడు అంటున్నా. ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి అంశానికి సంబంధించి ఆయన కంపెనీలో డైరెక్టర్ కాదు, కాకపోయినా బాధ్యత చేపట్టమంటారా? ఆయన సుజనా చౌదరి ఈ రోజు తప్పుడు వ్యవహారంలో ఉన్నారు. నేను మార్క్సిస్ట్ పార్టీకి అడుగుతున్నా, నేను కమ్యూనిస్ట్ పార్టీగా మీకు నేను అడుగుతున్నా. మీరు వినండి నరసింహరావు గారు, నరసింహరావు గారు ఒక్క నిమిషం వినండి. నేను మీ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక విషయం అడుగుతున్నా. మనం ఓన్లీ టీవీలో మనం ఆరోపణ చేసే బదులు మీ దగ్గర ఆయన రాజీనామా చేశాడు, రిజైన్ చేశాడు, దాని గురించి మాట్లాడతారు కాసేపు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఇది ఒకటి విజయవాడ ఇష్యూ సార్. ఇది విజయవాడది ఏదైతే మీరు కేసు ఉందో దాన్ని క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం నీరు చేస్తుంది సార్. దానికి ముఖ్యంగా నిన్న వరలరామయ్య గారు మాట్లాడారు, నేషనల్ జనరల్ సెక్రటరీ. ఆయనేమో ఇది హవాలా కేసు అని చెప్పని ఆయన చెప్తాడు. పోలీస్ కమిషనర్ గారు ఇది హవాలా కేసు కాదు అంటారు. ఒక పోలీసు ఆఫీసర్గా రిజైన్ చేసి ఇక తెలుగుదేశం పార్టీలో ఉండి వరలరామయ్య గారేమో ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా విజయవాడ నుంచి పంపించేశారు అని చెప్పని ఆయనే ఈ ఒక కేసును ఏదైతే బ్రహ్మాజీ కేసు విషయంలో మాట్లాడడం జరిగింది నిన్న. కానీ ఇప్పుడు వాళ్ళకి అధికారులకి పొంత లేకపోవడం, కనీసం ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిపే విధంగా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. విజయవాడలో మాత్రం ఈ కేసు డైల్యూట్ అవుతుందండి. బ్రహ్మాజీ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా కాపాడాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డిజైన్ చేస్తుంది. విష్ణుకుమార్ రెడ్డి గారు దీని గురించి చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే విజయవాడది వైజాగ్ది ఆల్రెడీ మీరు మాట్లాడారు. విజయవాడ దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది కరెక్టా కాదని విష్ణుకుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి సార్. విశ్వనాథన్ గారు, శ్రీనివాస్ గారు, 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం అన్ని గమనిస్తున్నాం, అన్ని టీవీలో వస్తుంది. ఒకటి, ప్రభుత్వము కూడా మీరు చెప్పినటువంటి ఏదో రాజకీయ కోణంలో చూసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఫిర్యాదులు దొరికాయి, ముద్దాయిలు దొరికారు, కేసులు నమోదైనాయి. కేసు పద్నాలుగో తేదీన కిడ్నాప్ జరిగితే 15వ తేదీన దానికి సంబంధించి కేసు అంటే అక్కడ వ్యవస్థ సక్రమంగా నడుస్తుందా లేదా? ఇప్పటి వరకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్లు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు, పోలీసులు అదుపులో తీసుకోలేదు. నేరుగా బ్రహ్మాజీ తప్పు చేయొచ్చు, బ్రహ్మాజీ ఒక చీటర్ కావచ్చు, అతని మీద కేసు సంబంధించి విచారణ చేయొచ్చు. కానీ అంత దారుణంగా సిస్టమ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అనేది ఒకటి. నేను శ్రీనివాస్ గారికి, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి సిస్టమ్ ఖచ్చితంగా పనిచేస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే విజయవాడలో ఒక దుర్మార్గమైనటువంటి చర్య అది. ఇది ఒకటే కాదు, మనం గతంలో చూసినటువంటి కాల్మన్ ఇన్సిడెంట్స్ కావచ్చు, చాలా అంశాలు మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి జరిగిన నగరానికి
డాష్ బోర్డ్ లో లేకపోతే నేరుగా ఆన్లైన్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, ఇట్లా సంఘటనలు అంతా జరగాలా, రోజు సమాధానం చెప్పుకోవాలా, ప్రభుత్వం పరువు పోవాలనుకుంటారా? మీరు ముఖ్యమంత్రి అయితే అనుకుంటారా జరగాలని? రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్న మనిషికి ఈ విషయం తెలియదని మనం అనుకోవచ్చా? ఒక్క నిమిషం ముఖ్యమంత్రిని మన అన్ని ముఖ్యమంత్రి కేంద్రీకృతమే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటారు. ఇట్లా ఆరోపణలన్నీ సమాధానం చెప్పాలనుకుంటారు. విజయవాడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద 100 రూపాయలు కొంతమంది పోలీస్ అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీల నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా జరపాలనే ఎవరికి సందేహం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు పులుముకోవటం కాదు ఇక్కడ విషయం. రాజకీయ ఉంటే ఇటు లేదా అటు కాకుండా ఇష్యూని మనం ఇప్పుడు మాట్లాడుతున్నది విజయవాడలో జరిగింది దాడి, ప్రత్యక్షంగా దాడి జరిగింది, నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి, ఎక్యూజ్ని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. విశాఖపట్నం అయితే అంతకన్నా పెద్దగా మొత్తం 2 రాష్ట్రాల్లో ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చింది 1500 కోట్ల కుంభకోణం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తున్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ ఇది తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారని ఎవరు చెప్పట్లా. దీని మీద సిబిఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి, ఈడీ ఇంటర్వెన్షన్ కావాలి, ఎందుకంటే డబ్బు విదేశాలకు వెళ్ళిపోయిందని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆసక్తి ఉంటే వెంటనే దాని మీద ఈడీ చొరవ తీసుకునేలాగా చేయాలని కోరుకున్నారు. అంతకంటే వేరే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. రాజధాని భూముల వ్యవహారంలో సిబిఐ విచారణ లేదు, ఇతరత్ర అంశాల మీద విచారణ లేదు, అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ లేదు. ఇప్పుడు విశ్వసనీయత ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి విశ్వసనీయత కోసం నేరుగా మీరు ఇంటర్వ్యూ ఒక మనిషి. నేను ఒక కటారి గారు కూడా అడుగుతున్నాను. ఇప్పుడు అనేక రకాలైనటువంటి 100 ఆరోపణలు మనం మాట్లాడుతున్నాం, 100 ఆరోపణలు మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కట్టు అనేటువంటి వ్యక్తి ఆరోపణలు చేసే బదులు మీ దగ్గర ఇదిగో ఈ పేపర్ ఉంది మా దగ్గర, ఈ రకమైనటువంటి అవినీతి జరిగింది, డబ్బు బయట పోలీసు ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు 17 మంది చెప్పారు. ఆయుష్ గోయలు, వియంత్ గోయంక, వికాస్ ముగ్గురు సూటిగా ఒకటి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇన్ని విషయాలు టీవీల మీద మాట్లాడారు కదా మీరు. విజయవాడలో జరిగిన సంఘటన ఉంది కదా, మీరు ఒక పిటిషన్ రాసుకొని మీరు మానవ హక్కుల సంఘానికి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫిర్యాదు సంస్థలు కావచ్చు, లేకపోతే కోర్టు కావచ్చు, మీరు ఎందుకు పేపర్ రాయరు? మీరు ఎందుకు పేపర్ రాయరు? మీరు అవి చేయకుండా టీవీలో కూర్చొని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అంతర్జాతీయ ప్రధానమంత్రి ఒబామా వరకు మనం టీవీలో పెన్ను పేపర్ పోలీసుల పని ఒకటే కాదు, ఊరికి మాట్లాడేసి రాజకీయ విమర్శలు నలుగురి మీద మేము ఈడీ పెడతాం, మానవ హక్కుల సంఘం పెడతాం, మేము చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. యాజ్ మిత్రపక్షంగా మీరు ఏం చేయదలుచుకున్నారు? అది కరెక్టా? విచారణ జరపాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన శ్రీనివాసరావు గారికి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేసిన నరసింహరావు గారికి, అలాగే విజయవాడ నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.